అదేని ఇది అని ఏదన్నా దీంట్లో వల్ల ఏదైనా వస్తుందా స్మెల్? ఏంటది? యా సదేక్ నా మౌజూద్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఇది ఒక మార్చరీ. ఇక్కడ కొన్ని వందల వేల శవాలని ఇక్కడ పోస్ట్ మార్టం చేశారు. చాలా సంవత్సరాల వరకు ఈ మార్చరీలో ఇలా పోస్ట్ మార్టాలు జరుగుతూ ఉన్నవి. ఈ మార్చరీ 10 ఊర్లకు ఒకటే మార్చరీ. ఆ 10 ఊర్లలో ఎక్కడ ఎవరు చనిపోయినా కూడాను ఇదే మార్చరీకి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడే పోస్ట్ మార్టాలు చేయడము, ఇక్కడే కోల్డ్ స్టోరేజ్ మాదిరి పెడుతూ ఉండేవాళ్ళు. కాలక్రమేణా ఈ మార్చరీ అలాగే దీనికి సంబంధించిన హాస్పిటల్ మూతపడిపోయాయి. దాని తర్వాత ఇక్కడ ఈ హాస్పిటల్ చుట్టుపక్కల కానీ అలాగే ఈ మార్చరీ చుట్టుపక్కల కానీ అర్ధరాత్రి పూట్ల విచిత్ర అరుపులు వినిపిస్తూ ఉంటాయని, ఏడుపు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని ఆ చుట్టుపక్కల తిరుగుతున్న ప్రజలైతే చెప్తూ ఉంటారు. ఈ ప్రదేశంలో రాత్రి కేవలం 7 గంటలకి 8 గంటల సమయంలోనే ఈ చుట్టుపక్కల ఎవరన్నా తిరుగుతూ ఉంటే వాళ్ళకి విచిత్ర అరుపులు వినిపిస్తూ ఉంటాయి, నల్లటి ఆకారాలు కనిపిస్తూ ఉంటాయని, వాళ్ళని కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని కొన్ని అరుపులు వినిపిస్తూ ఉంటాయని చెప్తున్నారు. అసలు ఎందుకు ఇక్కడ ఈ ప్రదేశంలో ఇలా వినిపిస్తున్నాయి, అక్కడ ఇక్కడ ఏమున్నది అని తెలుసుకోవాలనేసి ఈ రోజు అయితే మేము వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ మార్చరీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది షాడోనా లేకుంటే ఏది లైటింగా? గైస్ అక్కడ ఏదో షాడో మాది కనొచ్చింది. సో స్టార్టింగ్ ఇక్కడికి వచ్చేసాను, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా, అతను మార్నింగ్ టైంలో మీరు వీడియో తీసినప్పుడు చూసారు కదా, 8 గంటలకే, 8 కూడా కాదు, 7 అనుకుంటా అప్పుడు టైము సంథింగ్. ఆ టైంకే ఇక్కడ సౌండ్స్ వస్తాయి అని చెప్పాడు కాబట్టి సో చూద్దామనేసి 8 o'clockకి యాక్టివిటీ జరుగుతున్నది. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దామని వచ్చాను. ఇది టార్చ్ నువ్వు పెట్టుకో. Guys, ఇది మార్నింగ్ టైం వచ్చినప్పుడు కూడా నేను మార్నింగ్ టైం జస్ట్ ఇలా తిరుగుతా ఉన్నా, తిరిగేటప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ నాకు అనిపించింది.
మెడికల్ ఆఫీసర్ అంట. డిస్పెన్సరీ. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడాను మార్చరీ అంట. మైక్ రికార్డ్ అవుతుంది కదా, ఓకే. కదా ఇక్కడ స్మెల్ రావట్లా. అక్కడ బాడీలో ఏమి ఇది చేస్తారు కాబట్టి అక్కడ వస్తుంది, ఇక్కడ రావట్లేదు. అవునా? సో గైస్, ఇటు చూద్దురా. స్మెల్ రాలే నీకు? ఏం స్మెల్ వస్తుంది? ఏం రాదు. ఉండి చూడు. ఏం రావట్లేదు. నీకు రావట్లేదా స్మెల్? స్మెల్ అనేది లేదు అసలు. వెళ్ళరా చెప్తా. గైస్, సుధీర్ స్మెల్ రావట్లేదంట. వస్తుందా? ఇప్పుడేం రావట్లా. ఇందాక నిజంగా క్యాప్చర్ చేసావా? లేదు. ఇక్కడేది వెళ్ళింది. గైస్, ఇక్కడ వెళ్ళింది సుధీర్. ఎట్లేదు. ఇక్కడ ఏమి స్మెల్ నీకా? స్మెల్ ఎంత వస్తుందడా? కాదు, ఇది మనకు ఇలా ఎక్స్పీరియన్స్ ఎక్కడో జరిగింది కదా మనకు. చెన్నైలో సేమ్ ఇది జరిగింది. అసలు స్మెల్ అనేది బీభత్సంగా వస్తుంది కదా, ఊపిరాల్లా రావట్లేదు. ఇది ఈ బొమ్మ ఇండియా ఎంత స్కేరీగా వేసినారు ఎవడో. రావట్లేదు స్మెల్. స్మెల్లే రావట్లేదు. ఇప్పుడు నాకు రావట్లే. ఈ బొమ్మను చూడు ఎవడో ఎంత స్కేరీగా వేసాడు. లోపల అడుగు పెడుతుంటే బ్యాడ్ స్మెల్. గాయస్, సో ఇదే ఎక్స్పీరియన్స్ మాకు తమిళనాడులో జరిగింది. అది మరీద్ అయింది. దాని టైటిల్ మరీద్ అని పెట్టి తీసాం కదా మేము. సేమ్ అలానే ఇక్కడ అదే స్మెల్ వస్తుంది. బట్ ఇక్కడ ఇది మార్చరీ అని, ఈ మార్చరీలో చాలామందికి పోస్ట్ మార్టం చేశారని, వాళ్ళ సోల్స్ ఇంకా ఇక్కడ తిరుగుతున్నాయని చెప్పారు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం రావట్లేదు అది. ఏమది? దా చెప్తా, దాటుకొని వచ్చి
వచ్చి దాటుకుని వచ్చి ఇప్పుడు గైస్ ఇది నిజంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ మాకు అప్పుడు జరిగింది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. సేమ్ లైక్ ఎక్స్పీరియన్స్. అదేనా కాదా ఇది? లేకుంటే మాకు ఈ ప్లేస్ వల్ల ఇక్కడ చూడండి చాలా రకాల ఇది ఉన్నదన్నమాట. కోడి బొచ్చని అదేని ఇది అని ఏదన్నా దీంట్లో వల్ల ఏదైనా వస్తుందా స్మెల్? వస్తుంది. దీంట్లో వల్ల ఏమైనా వస్తుందంటావా? దీంట్లో వల్ల వచ్చేస్తుంది. బట్ అక్కడ క్లియర్గా ఏదో క్యాప్చర్ అయింది. हेलो, कोई है इधर? ఏమి చంపితివి కదయ్యా, పామేమో అనుకున్నా. గైస్ ఈ లొకేషన్లో అవి కూడా విషపూరితమైనటే, గుర్తుపెట్టుకో. సాలిడ్. హలో, నాకు ఇందాక ఇక్కడ ఎవరో పాస్ అవుతూ కనిపించారు. నేను మిమ్మల్ని చూశాను క్లియర్గా. నేను మళ్ళీ చూడాలి అనుకుంటున్నాను. నా ఒకసారి కనిపిస్తారా? గైస్ యా లోపల ఊపిరి అడ్డం లేయా? ఇక్కడ షాడో కనపడింది. ఏడా ఏంది ఇది? సైలెంట్ కిల్లర్ ఇట్లా. అక్కడ మనకు విచిత్రమైన స్మెల్ డిఫరెంట్గా వచ్చిందంటే, ఒకసారి గుడ్ స్మెల్ వచ్చింది, ఒకసారి బ్యాడ్ స్మెల్ వచ్చింది, ఒకసారి స్మెల్ లేకుండా వచ్చింది. కానీ ఇది మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది. నాకు ఇక్కడ వచ్చింది. కానీ ఎంతో ప్రశాంతంగా ఉంది గైస్. నిజం చెప్తున్నాను, మీకు చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తున్నా కానీ అక్కడ కానీ ఊపిరి అంటే గొంతు మొత్తం బిగించుకుంటే స్మెల్ ఎలా ఉంటుంది అలా వస్తుంది. ఏదైనా కుళ్ళిపోయింది మొత్తం మన చుట్టుపక్కల ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది. హలో, ఎవరది? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఎక్కడ కనిపించింది సుధీర్ ఇందాక షాడో? ఇక్కడే క్లియరా? క్లియర్. సౌండ్ చూసావా? ఎవరండి అది? మీరు చూడు.
ఏంటది గైస్? సంథింగ్ ఏదో వాటర్ టైప్లో వచ్చింది. వాటర్ టైప్ ఏదో తాగినట్టుగా, కక్కుతున్నట్టు సంథింగ్ అలా వచ్చింది కదా. ఎవరండి అది? మీరు గోస్టా లేకుంటే వేరేదా? అది ఇందాక వచ్చింది కూడా చాలా విచిత్రంగా వచ్చింది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎటువంటి స్మెల్ ఎఫెక్ట్ లేదు, క్లియర్గా ఇదిగా ఉంది. వినిపిస్తుందా? చెప్తున్నా कौन हो तुम? तुमको कुछ चाहिए? क्यों है इधर तुम? आप मेरे सामने आ सकते? వాయిస్ చూడు. అదే కదా. ఈ రూమా? ఈ రూమ్ కాదనుకుంటా, ఇదే నాకు వచ్చేసింది. సరే చూడు, నీకు ఈ రూమ్లో వచ్చింది కదా, కొద్దిసేపు నువ్వు ఇక్కడ ఉండి చూద్దాము. నేను ఆ రూమ్లో వచ్చింది, నేను అక్కడ ఉండి చూస్తాను. ఓకేనా? ఒక్క నిమిషము, ఇటుపక్క గైస్. సో ఇక్కడ సడన్గా చూడండి, బాడీ మొత్తం స్వెట్ అయిపోతుంది. సుధీర్, బాడీ మొత్తం స్వెట్ అయిపోతుంది. సంథింగ్ వేడి గాలి మొత్తం చుట్టుకున్నట్టుగా వస్తుంది. కడుపులో తిప్పుతుంది గైస్. ఎవరిది? ఎవరి యాక్టివిటీస్ చేస్తున్నది? గైస్ గైస్ గైస్, తన వాయిస్ వినండి. हे मरीद, तुम्ही हो? ఇక్కడైతే క్యాప్చర్ అయింది. సంథింగ్ ఏదో క్యాప్చర్ అయింది బ్లాక్గా. ఇక్కడే ఈ పిల్లో దగ్గరే. నువ్వు అక్కడి నుంచి చూడు.
అక్కడి నుంచి చూడు. సుధీర్, సుధీర్ తలనొస్తుంది. సుధీర్ స్మెల్ పట్ల తలనొస్తుంది. స్మెల్ ఎలాగొస్తుందంటే వచ్చినాయి, చెమటలు కారణం ముక్కులోంచి వచ్చాయి, నోట్లోంచి వచ్చాయి, ఏం అర్థం కావాలి నాకైతే. మబ్బులు చూడు ఎట్లా పడిపోయినాయి. అర్థం ఎన్ని పిక్కనా సుధీర్? ఏం కావాలి చెత్త కొద్దిసేపు గాలి తీసుకో. ఏం కాలేదా? కాలేదా? మళ్ళీ చూడు నీకే తెలుస్తుంది ఏమైందో. నోట్లోంచి ముక్కులోంచి అంతా నీళ్ళ మాదిరి వచ్చిందంతా. గైస్ నా ఫేస్ అన్నా చూడు ఎట్లుందో చూడు చూడు. గైస్ దీని అమ్మ నిజంగా ఏదైనా ఒరిజినల్ మార్చలే కానీ ఏదైనా కుళ్ళిపోయిన దాంట్లోకి పోతే ఎట్లా ఉంటుంది, మొత్తం బిగించుకొని ఊపిరాడక ఒక డమ్ బ్యాట్లోకి పోయినట్టుంది నాకు. లాస్ట్లో అయితే మొత్తం స్టక్ అయిపోయింది, వాసనలకి నిమిషానికి హెడ్ఏక్ వచ్చేసింది. రాసుది దానమ్మ, అది ఏమున్నా కూడా పక్కన పెడితే ఊపిరాడంలా చచ్చిపోతాం. రా వద్దురా రా. గైస్ అసలు బ్రీతింగ్ అనేది ఒక్క సెకండ్ కూడా రాలేదన్నమాట లాస్ట్ మూమెంట్లో అయితే. ఏమైంది? తిప్పుతానే ఉంది, తిప్పుతానే ఉంది. అవునా? వామిటింగ్ ఫీలింగ్ ఉందా?
గైస్ అక్కడి నుంచి వస్తే ఇంకొద్ది దూరంలో ఇంకొక లొకేషన్ ఇదే ఉందన్నమాట. సో చూద్దరండి. గైస్ ఏమైంది? ఫాలో అవుతుందంటావా? దా దగ్గర గైస్ ఇది చూడండి. యా సదేక్ ఇనా మౌజూద్. ఏడు మంది వచ్చింది ఇక్కడ కదా, ఇక్కడ గైస్ ఇక్కడ చూసారు కదా. రియాక్షన్ ఇచ్చింది సార్. ఇప్పటి వరకు ఎక్కడన్నా కింద చూసాను నేను ఫైర్. ఇలా ఆకాశంలోకి నేను ఫస్ట్ టైం చూస్తాను. గైస్ యాక్చువల్గా మాకు చెప్పింది ఇక్కడ గోస్ట్లు ఉన్నాయి. సో అవి మార్చరీలో చాలామందిని పోస్ట్మార్టం చేశారు కదా, చాలామంది ఇచ్చేశారు కదా. సో వాళ్ళ సోల్స్ ఇలాగే తిరుగుతున్నాయి, వాళ్ళ సోల్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే దీని అసలు వచ్చింది సడన్గా. నాకు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో ఆ స్మెల్ ఎప్పుడైతే పట్టేసిందో అప్పుడే కొట్టింది నాకు. గైస్ వస్తుందా ఇప్పుడు మళ్ళీ? చూడు 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 చూడు. చాలా ఇదిగా ఉంది అసలుకు. మన మాట వినదు అనుకుంటాను నేనైతే. మన మాట వినదంటావా? చాలా డేంజర్ అనుకుంటాను. నా మనసుకి ఎందుకు అది అనిపిస్తుంది. నా మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో ఎప్పుడు ఇంతగా ఎఫెక్ట్ కాలేదు. నీకేంది నీ పక్కన పెడితే నాకైతే హెడ్ఏక్ వచ్చేసింది. ఇట్లా నీ వరకు నీకు స్మెల్ వచ్చింది కానీ నువ్వు ఏదో కంట్రోల్ చేయగలుగుతావు. నువ్వు ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో ఇలాంటి ఎన్ని చూసి ఉంటావు, బ్యాడ్ స్మెల్ కానీ అలాంటిది కానీ. బట్ నాకేమో అసలు గైస్ సుధీర్ నాకు తెలిసినంత అదే సుధీర్కు మెడికల్ ఫీల్డ్లో చాలా వరకు చూసింటాడు కాబట్టి ఎంతోమందికి ఏదన్నా ఎంతోమందికి అవుతుంది కాబట్టి ఏం ఇది కానీ. బట్ నాకైతే గైస్ లిటరలీ ఆడలేదు అసలు ఊపిరి. సుధీర్ చాలా డిఫరెంట్గా ఉంది. సుధీర్ చూతురా ఏమే గైస్ దీంతో మాట్లాడాలన్నా కూడా టెన్షన్ వస్తుంది. కానీ ఇది ఎందుకురా అంటే ఊపిరి ఆనేయడం లేదు. ఇది బాడీ పైన ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా అలర్ట్గా ఉండాలి సుధీర్. బాడీ పైన ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు అలర్ట్గా ఉందాం. బాడీ పైన కదా ప్రాణాల పైన ఎఫెక్ట్ చేస్తుంది. నేను అదే చెప్పేది. ఇంక నీ బాడీలోనే కదా ప్రాణం ఉండేది. ఇప్పటికి కూడా చూడగలుగుతానే చూడు. అసలు అర్థం కావట్లేదు.
గైస్ సౌండ్ అయితే ఇది ఒక జంతువు టైప్లో ఏదో వచ్చింది అక్కడ. ఏమైంది? ఏం మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేసి ఏమైంది? ఏం మాట్లాడకుండా వచ్చే చెప్పి ఎందుకు ఆ సౌండ్? బతికి ఉండాలని ఉండవా లేదా? రా పదం రా. ఏమైంది? ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్నావు, మళ్ళీ దెబ్బ తినాలని ఉండవా? రా బయటికి రా చెప్తా. ఏమైంది అంటే? బయటికి వారా ఫస్ట్. ఏమైంది అంటే? బయట సౌండ్ ఏదో వస్తుంది. ఏ జంతువు అది? నేను చూసిన పదే నేను చూసిన పదే యాడ చూసినావు? చూసిన యాడా? ఆడ చూసినా నీకు చెప్తా పద. ఫస్ట్ నుంచి ఏం చెప్పానని చెప్పు. ఏం చూసినావు? నువ్వు ఫస్ట్ నుంచి. ఆల్రెడీ ఒకసారి కింద పడినావు తెలియదా? పంటేస్తుంది కాదండి ఆ సౌండ్ ఇది. నువ్వు పద చెప్తా. నువ్వు నుంచి ఫస్ట్ పారా. మళ్ళీ ఏం దిక్కులు చూస్తున్నావు? చెప్పరా? సౌండ్ ఏదో చూద్దాం సుధీర్. సౌండ్ ఏంది సుధీర్? ఆల్రెడీ ఆడ ఊపిరాడక తలకాయ పట్టుకొని కూర్చున్నావు. ఇప్పుడు ప్రాణాలు పెట్టుకోవాలని ఉండవా లేదా? నువ్వు ఏందో చెప్పుతా చెప్తా. ఏందో క్లారిఫికేషన్ చెప్పు ఫస్ట్. ఆగి చెప్పు. నిమిషం చూద్దాము ఏందో. నువ్వు అట్లాంటి పనులు చేస్తావని నువ్వు అడిగిపా. నేను చెప్తా పదా. సుధీరు నువ్వు చెప్పు అంటే చెప్పకుండా పెట్టుకొచ్చాను. ప్రాణాలు ఉండాలా ఫస్ట్, మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఏదైనా ఎన్నైనా. ఏమైంది సుధీర్? చెప్పు ఇప్పుడు చెప్పు. ఇక్కడికి వచ్చాంలే చెప్పు. బయట చెప్పు ఇప్పుడు. ఏం చెప్పు? ఏం కాదు అది వస్తుంది సుధీర్. ఏదో సౌండ్ వస్తుంది సుధీర్. పద నువ్వు ఇది ఉండాకు. అది వస్తుంది. ఎంత పడుతుంది? తింటుంది. నీకు తెలియదు. ఏంది తింటా సుధీర్? చెప్తా. గాయ్స్ సుధీర్ వద్దురా నేను తరుముతాడు. వద్దు మ్యాటర్ రాని చూద్దాం వచ్చింది ఏంది మనం ఏంది అను. సరే ఆపు ఏం కాదు ఆపు. చెప్పు సరే చెప్పు మ్యాటర్ చెప్పు. ఏం కాదు ఇప్పుడు దూరం వచ్చేసినాం లేదు. చూడు ఎన్నో ఉన్నాం. మ్యాటర్ చెప్పు. ఎలుగుబంటి నేను చూసిన. క్లియరా? వద్దురా క్లియర్గా నేను చూసిన. క్లియర్గా నేను చూసిన. అది వచ్చింది అనుకో మీద పడి బజ్జి చేస్తారు. పక్కదాం. అంటే ఎలుగుబంటి నిజమైన ఎలుగుబంటి లేకంటే ఏంది? నిజమైన ఎలుగుబంటిగా. రా పదాం రా ఫస్ట్ రా. ఇక్కడ యాక్టివిటీలు జరుగుతున్నాయి. అది కదా ఆ సౌండ్ మీరు కూడా విన్నారు కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఏ సౌండ్ అయినా అది. ఇప్పుడు యాక్టివిటీ కాదు వస్తాను పది. అలా జిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో ఎలుగుబంటి వచ్చింది. నుంచి దాటుకో. గాయస్ ఒకసారి పట్టుకోయా చూద్దాం. ఒక్కసారి చూద్దాం యో. చూసేది లేదు. అది దయ్యమన్నా అయితే ఇడిపించుకోవచ్చు. ఎలుగుబంటి చేతుల్లో కెమెరాలు పట్టుకొని దాంతో ఎట్లా పోరాడదామని. కాసు అంటే అది మొన్న మాదిరి అది ఏమన్నా రూపాలు వచ్చి ఏమన్నా ఇది ఏమో. నువ్వు ఎటు తరుముతనం వేసి పా అని. సరే చెప్పు ఫస్ట్ ఏందో మ్యాటర్ క్లియర్గా. ఇంకా అది ఏమైంటో ఏంది చాలా పెద్దది. స్మెల్ రావడం ఏంది అసలు? మనం ఇంతవరకు మనం చూసింది ప్రతి ఒక్కటి కూడాను ఆడ మరి ఇది చూసినాం కానీ మరి ఇదేంటి మరి ఓన్లీ బ్యాడ్ స్మెల్ రావడం ఏంది? ఓన్లీ బ్యాడ్ స్మెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కడ చేయలేదు. డిఫరెంట్ స్మెల్ అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యాను కానీ బట్ ఇక్కడ ఓన్లీ బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. జిన్ అయితే ఉంది 100% జిన్ ఉంది. అది చాలా ప్రమాదకరమైన జిన్ను. అలాంటిది ఇలాంటిది కాదు. నేనే భయపడి పక్కకు వచ్చేసిన. అర్థమవుతుందా? భయంకరమైన జిన్ ఉంది. దానికి తోడు లాస్ట్లో ఎలుగుబంటి వచ్చింది.
అర్థమైందా? జిన్నుతో మనం ఏదో విధంగా వీడియో తీసుకోవచ్చు. ఎలుగుబంటితో అట్లా చక్కగా మీద పడి కొరికి తింటుంది. అర్థమవుతుందా? అందుకే నేను తొడుకొని వచ్చింది ఇక్కడికి కదా. దున్నపోతులు మాదిరి వచ్చింది, సొగంలో మాయం అయిపోయింది. అది మాయమైపోయింది వేరు. ఎలుగుబంటి రూపంలో మ్యాక్సిమం ఆల్మోస్ట్ రావు. అది గుర్తుపెట్టుకో. దున్నపోతు, పిల్లి ఇట్లా వస్తాయి కానీ, పందులు ఇట్లా రూపాలలో వస్తాయి కానీ ఎలుగుబంటి ఆకారాలలో రావు. అర్థమవుతుందా? సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనోడు ఒరిజినల్ అంటున్నాడు కాబట్టి ఆల్రెడీ జస్ట్ అదేంటి దున్నపోతుల దానికే ఇదే అయిపోయి తరుముకున్నాయని కింద పడి దెబ్బలు తగిలించుకొని ఉన్నాము. ఇంకా మళ్ళీ ఇదంటే కాని పని. ఓకే ఫ్రెండ్స్, వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో అందరూ ఎంజాయ్ చేయండి. నిజంగా చాలా స్కేరీ ఫీల్ అయితే ఉంది. అందరూ గోస్ట్ అనుకుంటున్నారు కానీ అక్కడ చాలా పెద్దది అయితే ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అందరికి నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ హారర్ వీడియోస్ మన ఛానల్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.